వెల్కమ్ టు స్టడీ గైడ్. నేను సింధూరా. నీట్ ఎగ్జామ్ రాసారా? ర్యాంక్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారా? డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మీకు అందిస్తుంది జార్జియాలో ఎంబీబీఎస్. జార్జియాలో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థులలో అత్యధిక శాతం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ విద్యార్థులే. జార్జియాలో 4 యూనివర్సిటీలను పరిచయం చేసింది మరియు జార్జియాలో రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థ. జార్జియాలోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలో ముఖ్యమైనది యూనివర్సిటీ జియోమెడి. WHO, NMC, ECFMG USA, MCC కెనడా, AMC ఆస్ట్రేలియా వారిచే గుర్తించబడింది. ఈరోజు మనతో డీన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ జియోమెడి, డాక్టర్ కతునా మకాలతియా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ MD డాక్టర్ BSS ప్రసాద్ గారు, మరియు అలాగే యూనివర్సిటీ జియోమెడిలో చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే UK లైసెన్స్ ఎగ్జామ్, ప్లాబ్ మరియు ఇండియా FMGE క్లియర్ చేసిన డాక్టర్ ఐశ్వర్య శర్మ. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హలో మ్యామ్. హలో ఐశ్వర్య. సార్, ఫస్ట్ మీరు చెప్పండి, ఇండియాలో మెడిసిన్కి అబ్రాడ్ MBBSకి డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే FMGE పాస్ పర్సంటేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి డాక్టర్ BSS ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, పంజాగుట్ట, హైదరాబాద్. సో మా సంస్థ స్థాపించి 19 ఇయర్స్ అవుతుంది. 2005లో స్థాపించడం జరిగింది. సో కంటిన్యూస్గా 19 ఇయర్స్గా కంటిన్యూస్గా మనం స్టూడెంట్స్కి సర్వీస్ చేయడము, రిక్రూట్ చేయడము, తర్వాత అబ్రాడ్ పంపించడం, MBBS గురించి అబ్రాడ్ పంపించడము, అక్కడ సర్వీసెస్, ఫుడ్, అకామిడేషన్, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడంలో ఫ్యాకల్టీని పంపించి అక్కడ సర్వీస్ ఇవ్వడం కావచ్చు, మన ఆంధ్ర ఫుడ్ ఇవన్నీ పంపించి చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సర్వీసెస్ అన్ని MBBS అబ్రాడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది అంటే, సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ మినిమం 2 to 3 lakhs MBBS కావడానికి నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో గత 5 years నుంచి గమనిస్తే 2019లో 11 lakhs, 20లో 15 lakhs, 21లో 15 lakhs, 22లో 18 lakhs, 16 lakhs, 23లో 18,66,000. ఇప్పుడు రీసెంట్గా 2024లో కూడా 25 లక్షల మంది అప్లై చేశారు. అందులో 23 లక్షలు, దాదాపుగా 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ అటెండ్ చేశారు. రీసెంట్గా జరిగిన May 5th జరిగిన ఎగ్జామ్ 23 lakhs ఆన్ అన్ యావరేజ్గా రాశారు. కానీ అదే రేషియోలో MBBS సీట్లు ఎక్కడ పెరగట్లేదు. సో ఆన్ అన్ యావరేజ్ మన ఇండియా మొత్తంలో చూసుకుంటే 1 lakh ± ఉన్నవి. సో 23 లక్షల మంది MBBS కావాలనుకొని నీట్ ఎగ్జామ్ రాస్తే కేవలం 1,00,000 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉంటే మిగిలిన స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటిది? సో ఒక స్టూడెంట్ MBBS చేయాలనుకుంటే అతను MBBS మాత్రమే చేయాలి. సో లేదు అతను ఇక్కడ ఉన్న కాంపిటీషన్లో ఫ్రీ సీట్ రాకపోయినా, లేకపోతే ఇక్కడున్న B కేటగిరీ, C కేటగిరీ, అంటే B కేటగిరీ దాదాపుగా టోటల్ ప్యాకేజ్ కాంపిటీషన్లో 60 లక్షలు, అదే C కేటగిరీ అయితే కాలేజీని బట్టి 1 కోటి నుంచి 1.5 కోటి అవుతుంది. సో ఇంత ఎక్స్పెండిచర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితులు అందరితోటైతే అది పాసిబుల్ కాదు. సో అటువంటప్పుడు MBBS అబ్రాడ్ మాత్రమే ఆల్టర్నేట్. సో MBBS అబ్రాడ్ ఎందుకు ఆల్టర్నేట్ అంటే, అతి తక్కువలో ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో మనకు 1 to 1.5 lakh పర్ సెమిస్టర్, డిపెండ్ అపాన్ కంట్రీ, డిపెండ్ అపాన్ యూనివర్సిటీ, 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ వెళ్తే కాలేజ్ ఫీజు మొత్తం కూడా మనము MBBS అబ్రాడ్లో చేయడానికి ఉంటుంది. సో ఇంత తక్కువలో ఉన్నది కాబట్టి MBBS అబ్రాడ్ మనకు చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో MBBS ఇండియాకు అబ్రాడ్కి ఇంకొక విషయం ఏంటంటే, ఒకప్పుడు MBBS అబ్రాడ్కు MBBS ఇండియాకు డిఫరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. సో ఎప్పుడైతే MCI డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో NMC నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిందో, అప్పుడు ఖచ్చితంగా ఇండియాలో MBBS చదివినా, అబ్రాడ్లో MBBS చదివినా, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, అబ్రాడ్లో ఎక్కడ చదివినా కూడా ఖచ్చితంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితేనే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితేనే ఇండియాలో PG. ఇన్ ద సెన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది టోటల్ గ్లోబలైజ్డ్ అయింది. సో ఇక్కడ 1 కోటి, 1.5 కోటి పెట్టి చదవాల్సిన అవసరాలు లేవు. ఎక్కడికైనా వెళ్ళి చదవచ్చు. కాకపోతే ఎక్కడ వెళ్ళి చదవాలి, ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్కు, పేరెంట్కు ఇది ఒక టాస్క్. సో అతి తక్కువ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ ఒక పేరెంట్కు, స్టూడెంట్కు అంత ఈజీ కాదు. సో
అటువంటప్పుడు మాలాంటి ఏజెంట్స్ కావచ్చు, నేను కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మొత్తం ప్రపంచం అంతా తిరిగి ఏ కంట్రీ బాగుంటుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మన ఇండియన్ స్టూడెంట్స్కు, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, అక్కడ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ అనాలిసిస్ చేసి ఇండియాలో తీసుకొచ్చి మా ఆఫీస్ లోపల టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మా ఆఫీస్ కానీ వేరే ఆఫీస్ కానీ. సో మీరు కన్సల్టెన్సీకి ఒక కన్సల్టెన్సీ కానీ, లేకపోతే ఈ ఏదైతే స్టాల్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీక్వెంట్గా, అక్కడికి వెళ్ళిన అందరు ఏజెంట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అక్కడ అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఇండియాలో చదివిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు, అబ్రాడ్లో చదివిన ఎంబీబీఎస్కు కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చదివే స్టూడెంట్స్కు ఎట్టి పరిస్థితుల్లో ఈ కోచింగ్లు టీచింగ్లు ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. ఇప్పుడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉన్నదంటే అక్కడ ఫ్యాకల్టీ సిలబస్ అయిపోయిందా, ఎంతవరకు కవర్ చేశాను అని ఫ్యాకల్టీ ఆలోచిస్తారు. అదే స్టూడెంట్ నేను అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయినా లేదా అంతవరకు ఆలోచిస్తారు. కానీ కాంపిటేటివ్ లెవెల్లో ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన టీచింగ్ కానీ కోచింగ్ కానీ ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కంపల్సరీగా ఏజెంట్స్ అక్కడికి ఇక్కడ ఇండియా నుంచి ఫ్యాకల్టీని పంపించి ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ కావడానికి కావాల్సిన సపోర్ట్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ అక్కడ ఇస్తారు. సైమల్టేనియస్లీ ఇక్కడ క్లియర్ చేయడానికి, ఇంటర్నేషనల్ లెవెల్ క్లియర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ అతి తక్కువలో అయిపోతుంది. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇండియాలో చదివిన వాళ్ళకు అంత అవకాశం ఉండకపోవచ్చు. ఎంతసేపు ఇక్కడ ఫ్రీ సీటా లేకపోతే పెయిడ్ సీటా ఇంతవరకు ఆలోచిస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి వెళ్తే ఎలా ఉంటుంది, ఏ కంట్రీలో ఎలా ఉంటుంది అన్న విషయం పూర్తి అవగాహన ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడం వల్లనే వస్తుందని నా ఉద్దేశం అండి. Katuna ma'am, this question is for you. Why one should choose University Geomedi for medical education? Thank you for the questions. Greetings, everyone. I am happy here to be here to represent my country and my university. Why you should choose Geomedi? Because this university cares about quality of education. Our main focus is quality of education, and as a improvement, we can name our graduate students who are passing successfully different types of exams, including FMG exams, USMLE exams, PLAB exams. So that is the improvement that our program works. Our program giving good education to our students, and besides that, Geomedi has friendly environment, student supportive system, student orientated education, and like faculties and lecturers. Country itself is friendly, nice country, so that's why I recommend Geomedi. That is the answer to your question. ఐశ్వర్య, ఈ క్వశ్చన్ మీకు అంటే మ్యామ్ ఇప్పుడే చెప్పారు జార్జియా అనేది ఫ్రెండ్లీ కంట్రీ అని. మీరు ఆల్రెడీ అక్కడ చదివొచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నిజంగానే ఫ్రెండ్లీ కంట్రీయా, అంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు మీతోటి, అదంతా మాకు షేర్ చేయండి. సో జార్జియా అంటే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అనొచ్చు. ఎందుకంటే సేఫ్టీ మీటర్స్ లైక్ ఎవ్రీ ఇయర్ సేఫెస్ట్ కంట్రీ అని వస్తుంది. సో జార్జియా ఈజ్ ఇన్ టాప్ 10 లిస్ట్. ఇంకేందంటే లైక్ రాత్రి కూడా మంచిగా లైక్ ఈవెన్ ఇఫ్ బీయింగ్ ఇన్ గర్ల్, అమ్మాయిలో అయినా లైక్ వీ కెన్ రోమ్ అరౌండ్ ఈజీలీ. ఎందుకంటే అక్కడ అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి ఎవ్రీ స్ట్రీట్ మీద. ఇండియాలో కూడా ఉంది, బట్ స్టిల్ ఐ గెట్ స్కేర్డ్ బయటికి వెళ్ళడానికి లైక్ ఆఫ్టర్ 10 PM. సో అక్కడ ఏంటంటే అది ఎన్వైరన్మెంట్ ఉంది, ఇంకా సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది. లైక్ లోకల్స్కి లైక్ ఫారినర్ ఉన్నారు, సో మా కంట్రీకి వచ్చారు అని, సో అలా వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇంకా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఏంటంటే దే ఆర్ వెరీ సపోర్టివ్ పీపుల్ అనొచ్చు. ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ క్లియర్డ్ మై FMG and PLAB జస్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్. సో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years అనొచ్చు, లైక్ విత్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో ఆ బేసిక్స్ అవన్నీ కవర్ చేశారు. ఇంకా సపోర్ట్ ఉంది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి లైక్ రిజిస్ట్రేషన్కి అవన్నీ. సో డీన్ ఇంకా ఫ్యాకల్టీ ఆఫ్ డీన్ మొత్తం ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఉన్నారు లైక్ వెనకాల నో ఇష్యూస్ మేము ఉన్నామని. ఇంకా అక్కడ ఏంటంటే గార్డియన్ లాగా చూసుకోవడం, ఏదైనా ఇష్యూస్ అయితే స్టూడెంట్స్ని తొందరగా లైక్ విత్ ఇన్ అవర్స్ మినిట్స్ to hours రిప్లై ఇవ్వడం. ఇంకా ఎక్కడికైనా ఉంటే లైక్ నో ఇష్యూస్. ఇంకా పోలీస్ అయితే పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్ టు బీ స్కేర్డ్ న్యూ కంట్రీకి. లైక్ నేనైతే ఏం స్కేర్డ్ ఫీల్ అవ్వలేదు. స్టార్టింగ్ 1 month అనొచ్చు, బట్ దాని తర్వాత ఎవ్రీ లైక్ ఎన్వైరన్మెంట్ వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ. సో బెటర్ టు రోమ్ అరౌండ్, అండ్ ఈవెన్ నైట్ ఆల్సో ఇట్ వాజ్ నాట్ అన్ ఇష్యూ. సార్ మీరు చెప్పండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీకి మాత్రమే FNGE పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండటానికి అసలు కారణాలు ఏమై ఉంటాయి?
సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. మామూలుగా అసలు ఎఫ్ఎంజీ గురించి చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంతసేపు ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తున్నారు, అక్కడ బిల్డింగ్ బాగుందా, ఫుడ్ బాగుందా, ఇంతవరకే చూస్తున్నారు. కానీ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది ఒక పారామీటర్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ తోటి మాత్రమే మనం అనాలిసిస్ చేయగలం ఏ యూనివర్సిటీ బాగున్నదంటే. ఎందుకంటే ఎఫ్ఎంజీ అనేది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే కంపల్సరీగా ఎఫ్ఎంజీ పాస్ అవ్వాల్సిందే, లేకపోతే జస్ట్ ఇంటర్మీడియట్ తోటి సమానం. సో అది పాస్ అవుతూనే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ది డే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏ కంట్రీలో ఎక్కువ ఉంది, ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏ యూనివర్సిటీలో ఎక్కువ ఉన్నది అని అనాలిసిస్ చేసుకొని రెఫరెన్సెస్ విత్ రెఫరెన్స్ టు గవర్నమెంట్, అంటే నేను చెప్పి ఈ యూనివర్సిటీలో బాగుంది ఈ కంట్రీలో బాగుందని నేను చెప్పడం కాదు, ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం కాదు. సో అఫీషియల్గా ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్. దాని వెబ్సైట్ యొక్క అడ్రస్ వచ్చేసి NATBOARD.edu.in. ఇది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ అండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన వెబ్సైటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. సో ఇందులో కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, టోటల్గా ఏ కంట్రీ పర్ఫార్మెన్స్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ యొక్క ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నదని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఏ కన్సల్టెన్సీ దగ్గరకు వెళ్ళినా కానీ, ఏ కంట్రీకి వెళ్దామని డిసైడ్ చేసుకున్నా కానీ, ఏ యూనివర్సిటీకి వెళ్దామని డిసైడ్ చేసుకున్నా కానీ ఆ రెఫరెన్స్ తీసుకొని, కాకపోతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని ఏ కంట్రీది ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నది ఎఫ్ఎంజీలో, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నది, దాని ఫీజులు ఎట్లా ఉన్నది, అపార్ట్ ఫ్రమ్ సేఫ్టీ, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్లైమేట్, ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా చూడాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. ఆ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ చూసుకొని అప్పుడు నిర్ధారణకు రావాలి, ఈ కంట్రీ అయితే బాగుంటుంది, ఈ యూనివర్సిటీ అయితే బాగుంటుందని మనం నిర్ధారణ రావాలి. సో మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీ. ఇక్కడ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీకి చాలా మందికి డిఫరెన్స్ తెలియకపోవచ్చు. జనరల్ యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ అన్ని డిపార్ట్మెంట్స్, ఒక యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో రేంజింగ్ ఫ్రమ్ 15 to 25 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో మెడికల్ డిపార్ట్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ మాత్రమే. సో అక్కడ చైర్మన్ కానీ, లేకపోతే రెక్టర్ కానీ, లేకపోతే ఓనర్ కానీ ఈ 20 డిపార్ట్మెంట్స్కు, సపోజ్ 20 డిపార్ట్మెంట్స్ ఉంటే 20 డిపార్ట్మెంట్స్కు ఈక్వల్ షేర్ చూస్తారు అన్ని విషయాలలో. అక్కడ ఫోకస్ కావచ్చు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కావచ్చు, ఇవన్నీ డివైడ్ చేస్తే ఒక్కొక్క ఫ్యాకల్టీకి వాళ్ళు 5% కంటే ఎక్కువ ఏది కూడా వాళ్ళు కేటాయించలేరు. సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. లా వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, ఎంబీబీఎస్ వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు. కాబట్టి మన వెళ్ళిన స్టూడెంట్స్ వేరే డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ అయ్యి సపోజ్ ఫ్రెండ్షిప్ చేస్తే, సో వీళ్ళు ఏదన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే వేరే, అంటే వాళ్ళకి సంబంధమైన ఇన్ఫర్మేషన్ మాట్లాడతారు. అదే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే జూనియర్ డాక్టర్, క్లాస్మేట్ డాక్టర్, సీనియర్ డాక్టర్, ఫ్యాకల్టీ డాక్టర్, మొత్తం మెడిసినే కాబట్టి అక్కడ ఉన్నది ఓన్లీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. కాబట్టి వీళ్ళు ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ క్లాస్లో జరిగిన టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు, కానీ థర్డ్ అంశం గురించి, వేరే అంశం గురించి డిస్కస్ చేయరు. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దానివల్ల వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఎక్స్చేంజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రజెంటేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. అందుకనే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ వస్తున్న దానికి ఇది ఒక కారణం కూడా కావచ్చు. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఏమి చెప్పినా, ఏం చేసినా ప్రతిది కూడా మనకు మెడిసిన్ గురించే ఉంటుంది. ఇంకొక విషయం అంటే జనరల్ యూనివర్సిటీలో ఏ ఫంక్షన్ అయినా కానీ, మేబీ ఫ్రెషర్స్ పార్టీ కావచ్చు, ఫేర్వెల్ పార్టీ కావచ్చు, యాన్యువల్ పార్టీ కావచ్చు, ఎవరి పార్టీ అయినా అందరు అటెండ్ చేయాలి. అదొక డిస్టర్బెన్స్ త్రూ అవుట్ ది ఇయర్, అందరికి డిస్టర్బెన్స్. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో పార్టీ జరిగింది, ఫ్రెషర్స్ పార్టీ ఓన్లీ ఒకసారే జరుగుతుంది, అది మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అవుతారు. ఫేర్వెల్ పార్టీ ఒకసారే జరుగుతుంది, మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అవుతారు. యాన్యువల్ పార్టీ ఒకసారే జరుగుతుంది, కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది వీళ్ళకి సంబంధించింది ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, అది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ పాస్ పర్సంటేజ్ మనం ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్కు పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నదన్న నిర్ధారణ మనకు అర్థమవుతుంది. అందుకనే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. అందులో భాగంగానే మేము యూనివర్సిటీ జియోమెడి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాము. ఈ యూనివర్సిటీ జియోమెడిలో పాస్ పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 50% వస్తుంది. Katuna ma'am, this question is for you. What making University Geomedi top ranking in FMGE results?
Yeah, good question. I already mentioned slightly about this topic. I would say this is the education style and program itself, how we teach and how we evaluate the students. The evaluation part is important there because in our evaluation system we use different study methodologies and exams are conducted in different patterns. For example, for the evaluation of theoretical knowledge, we use MCQ type exam, test exams, computer-based exams, and for the clinical skills and practical knowledge, we have objectively structured clinical exams, which we call OSCE exams, and this pattern of and for the midterm exam as well in the middle of subject. So the students, when they are studying, they are not giving only final exams. In the middle of subject, they also have midterm exam, and it has really big importance and meaning because in the middle of their study, there they have chance to understand their mistakes. After the midterm exam, they can have discussions with teachers. They can evaluate their knowledge and understand what are the weak points there. And after and midterm is conducted also in clinics for the clinical subjects by the professors and doctors, and after we have final exams, as I told you, one part of it MCQ exam for theoretical knowledge and OSCE exam for practical knowledge. Why it's important? Because this corresponds to the strategies of all exams after graduation, like FMG exams, USMLE exams, PLAB exams. They resembles the pattern which we teach to our students, and we teach this type of exams to our students from the first semester. That's why I think this top ranking is there. We are in top, and that's why our students feel more confident and more feel free with this exam and get this kind of results what they get. Majority of them pass successfully at the first attempt, and we are proud of it. This is indicator for us that our program is working successfully. ఐశ్వర్య, మీరు చెప్పండి, జియోమెడి యూనివర్సిటీలో చదివేటప్పుడు కానీ లేదంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక కానీ ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది మీకు ఏ విధంగా ఉంది? ఓకే, సో యూనివర్సిటీలో అయితే ఆబ్వియస్లీ ఎవ్రీడే క్లాసెస్ ఉన్నాయి, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, రైట్? ఆఫ్టర్ ఈవెన్ ఎగ్జామ్స్లో ఏదైనా క్వశ్చన్ రాంగ్ వెళ్తే మేము అడగొచ్చు, బికాస్ వీ విల్ బీ ఏబుల్ టు సీ అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో వీ విల్ బీ ఏబుల్ టు సీ ఏంది రాంగ్ చేసాము, ఏది కరెక్ట్ చేస్తే ఏదైనా డౌట్ ఉంటే ఆటోమేటిక్గా క్లియర్ చేయొచ్చు. ఇంకా క్లినికల్ క్లాసెస్లో అయితే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు టచ్ పేషెంట్, బట్ ఫ్యూ డాక్టర్స్ ఫ్యూ ప్రొఫెసర్స్ అయితే అలౌ చేస్తారు, టు గెట్ టు నో దెమ్. సో ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా నాకు కొంచెం ప్రాబ్లమ్ అయింది రిజిస్ట్రేషన్ అప్పుడు. సో మై యూనివర్సిటీ డీన్ ఇంకా హెడ్ ఆఫ్ ఫ్యాకల్టీ వేర్ దేర్ బ్యాక్ ఆఫ్ అస్. లిటరలీ ఫర్ 2 months వీ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత సపోర్ట్ ఉంది. సో ఇన్ ది ఎండ్ నాకు వచ్చింది రిజిస్ట్రేషన్. అండ్ ఇప్పుడు ప్లాబ్ యూకేకి వెళ్తున్నా, సో దానికోసం కూడా చాలా డాక్యుమెంటేషన్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ప్రతి స్టూడెంట్కి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇమాజిన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంత సపోర్ట్ చేస్తే హౌ సపోర్టివ్ వీ విల్ బీ హ్యావింగ్, రైట్? ఇంకా అంత సపోర్ట్ ఉంటేనే మేము వీ హ్యావ్ క్లియర్డ్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు, to be honest, not only on Indian level or Georgian level, but we are on UK and US licensing exams. సార్, మీరు చెప్పండి, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి చెప్పండి. ఎందుకు జియోమెడి యూనివర్సిటీనే మీరు చూస్ చేసుకున్నారు అని అంటే ఏం చెప్తారు? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 19 years నుంచి ఈ హిస్టరీ ఉంది. ప్లస్ ఎక్స్క్లూజివ్గా మనము జార్జియాని కంటిన్యూగా ప్రమోట్ చేయడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జార్జియాకు పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యి రావడము. అందులో కంట్రీ సెలక్షన్లో జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం, ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ, క్లైమేట్కి సిచ్యువేషన్స్, కండిషన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా, ఫ్లైట్ టైం కూడా మనకి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours రీచ్ కావచ్చు. సో సేఫ్టీ వైజ్ చూస్తే 3rd, 4th, 5th సేఫెస్ట్ ప్లేస్ ఉంది. సో ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ అన్నీ బాగుండడంతో పాటు ఆ కంట్రీలో టాప్ పొజిషన్లో FMG పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీ జియోమెడిని ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీ జియోమెడి యొక్క FMG పాస్ పర్సంటేజ్ అంటే ఎగ్జాక్ట్లీ 47.97. ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే FMG యొక్క ప్రాముఖ్యత, పాస్ పర్సంటేజు
అండ్ 47.97 అంటే ఏ ర్యాంకింగ్లో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో నేను అందరి స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ స్ట్రీట్ అవే ఒకటే మాట ఏమంటే, ఎవరైనా ఏదైనా యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఏదైనా కంట్రీని ప్రమోట్ చేస్తున్నప్పుడు స్ట్రీట్ అవే విత్ రెఫరెన్స్ టు మీ కంట్రీలో ఉన్న ఈ యూనివర్సిటీ యొక్క ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నది అని తెలుసుకొని మిగిలిన యూనివర్సిటీస్ తోటి, మిగిలిన కంట్రీస్ తోటి టాలీ చేసుకొని మీరు అప్పుడు తెలివిగా డిసిషన్ తీసుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఇన్ టైం లోపల ఫస్ట్ అటెంప్ట్ లోపలనే ఒక ఎఫ్ఎంజీ పాస్ అవుట్ అయితే పీజీ చేయడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇండియాలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అది చూసుకోలేదంటే తక్కువ ఎంసీఏ పాస్ పర్సంటేజ్ ఆర్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉంటే మీరు ఫెయిల్యూర్ ప్రాబబిలిటీలో ఉంటే మీకు సంవత్సరాల తరబడి మీరు అదే అటెంప్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది చూడకుండా చేసుకోవచ్చు. ఇంకా యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి జార్జియా మొత్తం లోపల ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో లోయెస్ట్ ఫీజులో ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జార్జియాలో ఉన్న ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీ లోపల లోయెస్ట్ ఫీజులో ఉంది. టోటల్ ప్యాకేజ్ యూనివర్సిటీ జియోమెడి యొక్క టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 26 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs, అంటే ఇది డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్ చెప్తున్నాను. 26 lakhs to 27 lakhs టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఫీజు వచ్చేసి 26 to 27 lakhs టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ హాస్టల్ తోటి యూనివర్సిటీ జియోమెడి లోపల మొత్తం అయిపోతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతుంది. హాస్టల్ ఫీజ్ ఫర్ 5+1 years of 6 years of course అండ్ హాస్టల్ ఫీజ్ యూనివర్సిటీ ఫీజ్ మొత్తం అయిపోతుంది. సో ఫీజు విషయం కావచ్చు, తర్వాత పాస్ పర్సంటేజ్ కావచ్చు, తర్వాత డిస్టెన్స్ వైజ్ చూసినా కానీ 5 hours రీచ్ కాగలం. సో ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి, మా కన్సల్టెన్సీ వచ్చేసి సోమాజిగూడ సర్కిల్ పంజాగుట్టలో ఉంది. సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఎనీ టైం వచ్చి మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర పూర్తి అవగాహన, అంటే ఇండియాలో ఏం అవకాశాలు ఉన్నాయి, బయట ఏం అవకాశాలు ఉన్నాయి, బయట ఏ కంట్రీలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంది, సేఫ్టీ, సెక్యూరిటీ, క్లైమేటిక్ కండిషన్స్ అండ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్, ఇవన్నీ కూడా విత్ రెఫరెన్స్ టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వాళ్ళు చూపెడతారు. చూసిన తర్వాత మీకు ఏది నచ్చితే దాని లోపల మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవగాహన ఉంటుంది. Ma'am, this question is for you. Could you please explain about teaching staff in GeoMedi University? Yeah, I should have to mention teaching staff before, because when you ask about FMG successful results, without teaching staff we could not reach this kind of result, of course. Therefore, following our program, and our program needs to be equipped with the teachers who are highly qualified and experienced, and we have such teachers. We have strict criteria to choose the teachers. They have to have a PhD in the appropriate fields. They have to have clinical experience. They have to have teaching experience. And this highly qualified personnel is giving us chance to be in the top of the ranking of FMG, because without them we could not reach any result. They are giving this power to our students to be so strong on this exam and to feel this power of education which we give. ఐశ్వర్య, మీరు చెప్పండి, అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఎస్పెషల్లీ గర్ల్ పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, అంటే అమ్మాయిల్ని అంత దూరం పంపించాలి అని అంటే. సో మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? మీరు జార్జియాలో చదువుతాను ఎంబీబీఎస్ అని అంటే మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఒకసారి అది మాకు షేర్ చేయండి. ఆనెస్ట్లీ చెప్పాలంటే మమ్మీకి మై మామ్ తెలుసుకుంది జార్జియాలో ఎంబీబీఎస్ కూడా అయినా చేయొచ్చు అని, అబ్రాడ్లో కూడా చేయొచ్చు, ఇది కూడా ఆప్షన్ ఉంది అండ్ డిఫరెన్స్ అంతా ఏం లేదు. వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన తర్వాత యూ కెన్ కంటిన్యూ ఇక్కడ రిజిస్ట్రేషన్. సో ముందు కూడా చెప్పాను, జార్జియా ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ. సో అక్కడ అన్ని సీసీటీవీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి అండ్ లోకల్ పీపుల్ ఆర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దే విల్ లుక్ ఆఫ్టర్ యూ ఇన్ షార్ట్. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు బీయింగ్ అ గర్ల్ ఇన్ టు సమ్ అదర్ కంట్రీ ఎలా ఉంటుంది. ఇంకా యూనివర్సిటీ సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడైనా ఏదైనా అయితే ఇమీడియట్లీగా కాల్ చేయొచ్చు, ఇంకా ఇమీడియట్ పోలీస్ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో అది సేఫ్ కంట్రీ ఇన్ ది ఎండ్. సార్, ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అని అనుకుంటున్నారో, జార్జియాలో ఎస్పెషల్లీ జియోమెడి యూనివర్సిటీలో ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్డ్.